సో డిస్రప్షన్ ఆఫ్ పాక్ ట్రేడ్ అంటే ఇక్కడ మనకు ఈ యుద్ధం జరగడం వల్ల రైట్ ఏ దేశానికి మంచిది కాదు. కాబట్టి డేవిడ్ రికార్డో ప్రకారము యుద్ధం వల్ల ఏ దేశానికి బెస్ట్ ఇది కరెక్ట్ కాదు. ప్లస్ ఈ ట్రేడ్ వల్ల రెండు దేశాలు లబ్ధి పొందుతాయి, అది బీదదైనా ధనికమైనా. కాబట్టి మొన్న జరిగినటువంటి ఈ యుద్ధం వల్ల ఇలా పాకిస్తాన్కి ఎక్కువగా నష్టం జరిగిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఎక్స్పోర్ట్ చేసేది ఇండియాకు కాపర్, రాక్ సాల్ట్, రైట్, యానిమల్ స్కిన్, ఇది మాత్రమే. దాదాపు ఒక $500,000. కాబట్టి భారతదేశానికి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేది తక్కువగా ఉన్నది. అదే భారతదేశం పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్ చేసేది రైట్ దాదాపు $1.2 బిలియన్. దీంట్లో మనకు ఇలా ఫార్మసీ, ఆటోమొబైల్, డయాగ్నోస్టిక్, రైట్, ఓకే, సో షుగర్, వెజిటేబుల్, రైట్, ఫుడ్స్ ఇవన్నీ. కాబట్టి ఈ యుద్ధం వల్ల ఎక్కువ నష్టపోయింది వాణిజ్యపరంగా పాకిస్తాన్ అనే విషయం మనం అర్థం చేసుకోవాలా. ఓకే, సో ఇక్కడ ఈ పాకిస్తాన్కు మనం డైరెక్ట్గా ఎగుమతి చేసి $1.2 బిలియన్ అయితే పరోక్షంగా అంటే ఇలా కొన్ని పోర్ట్స్ ఉన్నాయి, ఇలా కొలంబో పోర్ట్ కావచ్చు, లేకపోతే సింగపూర్ పోర్ట్ కావచ్చు, దుబాయ్ పోర్ట్ కావచ్చు, ఇక్కడ దాదాపు $10 బిలియన్ మనం ఎగుమతి చేస్తున్నాం. కాబట్టి టోటల్గా ఎక్కువగా డ్యామేజ్ అయ్యింది పాకిస్తాన్కి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మనం ఇలా వాటర్ కూడా కట్ చేసినాం, ఇలా ఎస్పెషల్లీ ఇలా ఏదో కిషన్ గంగా డ్యాము గేట్స్ క్లోజ్ చేసినాము, సలాల్ డ్యాము, బంగ్లహేడ్, ఇవన్నీ గేట్స్ క్లోజ్ చేయడం వల్ల అక్కడ కరాచీ తర్వాత ఇంకో సిటీ ఉన్నది ఏది లాహోరు చాలా పెద్ద ఎత్తున నష్టపోయిన విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇలా పాకిస్తాన్ నుంచి కూడా ఇలా మెడికల్ టూరిజంలో చాలామంది పేషెంట్స్ వస్తున్నారు, వాళ్ళ దెబ్బతినడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ యొక్క కరెన్సీ వాల్యూ కూడా పడిపోయింది. $1 = 282 రైట్ పాకిస్తాన్ రూపీస్ అని చెప్పవచ్చు. కాబట్టి మన జరిగిన యుద్ధం లోపల ఎక్కువ నష్టపోయింది పాకిస్తాన్, ఇక్కడ తక్కువ నష్టపోయింది ఇండియా అనే విషయం. కానీ నష్టపోవడం మాత్రం ఖాయం అనే విషయం అర్థం చేసుకో రైట్.